అమెరికాకు చెందిన ఒక అత్యున్నత స్థాయి మంత్రి మన ఇండియాకు వచ్చి నేరుగా కోల్కతాలోని మదర్ తెరీసా ఆశ్రమానికి వెళ్తే మీకేమనిపిస్తుంది? చూడ్డానికి ఇది చాలా సాధారణమైన విషయంగా, ఒక సేవా కార్యక్రమంగా అనిపిస్తుంది కదా. కానీ ప్రపంచ రాజకీయాల చదరంగంలో ఏది పైకి కనిపించినంత సింపుల్ గా ఉండదు. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కోల్కతా పర్యటన వెనుక ఒక అతిపెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. అది కేవలం ఒక ఆశ్రమాన్ని సందర్శించడం కాదు, బంగ్లాదేశ్, మయన్మార్ మరియు మన ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ అమెరికా వేస్తున్న ఒక భారీ స్కెచ్. బ్యాటిల్ ఫర్ ద బే ఆఫ్ బెంగాల్. అసలు కథ అర్థం కావాలంటే మనం ఇండియా మ్యాప్ లోని తూర్పు వైపుకు వెళ్ళాలి. గత 10 ఏళ్లుగా అమెరికా దృష్టి మొత్తం బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం పైనే ఉంది. హిందూ మహాసముద్రాన్ని, ఆగ్నేయ ఆసియాను, సౌత్ చైనా సముద్రాన్ని కలిపే అతి కీలకమైన ప్రాంతం ఇది. దీన్ని ఎవరైతే కంట్రోల్ చేస్తారో ఆసియా ఖండం మొత్తం వాళ్ల గుప్పెట్లో ఉన్నట్టే. దీనికోసం అమెరికా ఎంచుకున్న మార్గమే బంగ్లాదేశ్, మయన్మార్, బే ఆఫ్ బెంగాల్ మరియు మన నార్త్ ఈస్ట్ ఇండియా. ముందుగా బంగ్లాదేశ్ విషయానికి వద్దాం. మీకు గుర్తుండే ఉంటుంది, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవి కోల్పోయినప్పుడు ఒక సంచలన ఆరోపణ చేశారు. అమెరికా వాళ్ళు మా దేశంలోని సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ మీద కన్నేశారు. అక్కడ వాళ్ళ మిలిటరీ బేస్ పెట్టుకోవడానికి నేను ఒప్పుకోలేదు కాబట్టి నన్ను పదవి నుంచి దించేశారు అని ఆమె ఓపెన్ గా చెప్పారు. ఈ బంగాళాఖాతంలో పట్టు సాధించడానికి తమకు అడ్డుగా ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేంత రేంజ్ లో పాశ్చాత్య దేశాలు పావులు కదుపుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఇక ఇక్కడి నుంచి కొంచెం పక్కకు వెళ్తే మయన్మార్. ప్రస్తుతం మయన్మార్ లో ఒక పెద్ద అంతర్యుద్ధం జరుగుతోంది. కానీ ఇది కేవలం వాళ్ళ దేశపు లోపలి గొడవ కాదు. ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, కిరాయి సైనికులు అక్కడ తిష్టవేశారు. ఉదాహరణకు అమెరికాకు చెందిన మాథ్యూ వాండైక్ మరియు మరో 6 ఉక్రెయిన్ జాతీయులను భారత జాతీయ దర్యాప్తు సంస్థ NIA అరెస్ట్ చేసింది. వీరు యూరోప్ నుండి డ్రోన్లు, జామర్లను ఇండియా మీదుగా స్మగుల్ చేసి మయన్మార్ లోని సాయుధ తిరుగుబాటుదారులకు శిక్షణ ఇస్తున్నారని NIA విచారణలో అంగీకరించారు. ఆ తిరుగుబాటుదారులకు మన నార్త్ ఈస్ట్ తీవ్రవాదులతో సంబంధాలున్నాయి. ఇది ఇండియా భద్రతకు నిజంగానే అతిపెద్ద ముప్పు. అంతేకాదు, మయన్మార్ బంగ్లాదేశ్ బోర్డర్ లో రోహింగ్యాల సమస్య ఉంది. ఈ రోహింగ్యాల సమస్యను పాశ్చాత్య దేశాలు కేవలం మానవతా దృక్పథంతో చూడట్లేదు, దాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాయి. అరకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ లాంటి ఉగ్రవాద సంస్థల ద్వారా ఆ ప్రాంతంలో తమ పట్టును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే చైనా ఇప్పటికే మయన్మార్ లో తన పెట్టుబడులతో చొచ్చుకుపోయింది. చైనాను అడ్డుకోవాలంటే అమెరికాకు మయన్మార్ లో ఏదో ఒక రూపంలో ఎంట్రీ కావాలి. సరే, బంగ్లాదేశ్, మయన్మార్ లో అమెరికా గేమ్ ఆడితే మనకొచ్చిన నష్టం ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. బంగ్లాదేశ్, మయన్మార్ లలో గొడవలు సృష్టిస్తే సరిపోదు, దాని పక్కనే ఉన్న భారత సరిహద్దులను కూడా డిస్టర్బ్ చేయాలి. మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు దశాబ్దాలుగా విదేశీ నిధులతో నడిచే మత మార్పిడులకు, మిషనరీలకు కేంద్రంగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారింది. మణిపూర్ లో కుకీలకు, మెయితీలకు మధ్య జరుగుతున్న అల్లర్లు, ఆ పక్కనే నాగాలాండ్ కు పాకుతున్న గొడవలు, ఇవన్నీ అనుకోకుండా జరుగుతున్నవి కావు. సరిహద్దుల గుండా మయన్మార్ నుండి వస్తున్న మందు పాత్రలు, ఆయుధాలు, డ్రగ్స్ ఈ ప్రాంతాన్ని రావణ కాష్టంలా మారుస్తున్నాయి. అంటే మన దేశంలో ఒక అశాంతిని సృష్టించి దాన్ని అడ్డు పెట్టుకుని పాశ్చాత్య దేశాలు మానవ హక్కుల పేరుతో ఎంటర్ అవ్వాలని చూస్తున్నాయి. రూబియోస్ కోల్కతా మాస్టర్ ప్లాన్. ఇప్పుడు మళ్ళీ మార్కో రూబియో కోల్కతా పర్యటనకు వద్దాం. ఈశాన్య రాష్ట్రాలకు, బంగ్లాదేశ్ కు భారతదేశం తరపున ఉన్న ఏకైక ముఖద్వారం పశ్చిమ బెంగాల్. ఇది కేవలం ఒక రాష్ట్రం కాదు, మన తూర్పు సరిహద్దులకు భద్రతా కవచం. కానీ దురదృష్టవశాత్తు ఇన్నాళ్లుగా మమతా బెనర్జీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంగ్లాదేశ్ నుండి, మయన్మార్ నుండి రోహింగ్యాలను, అక్రమ చొరబాటుదారులను బోర్డర్ దాటించి బెంగాల్ లోకి రానిచ్చింది. దీనివల్ల డ్రగ్స్ మాఫియా పెరిగిపోయింది. అక్కడి జనాభా లెక్కలు పూర్తిగా మారిపోయాయి. మతపరమైన తీవ్రవాదం పెరిగింది. కానీ ఇప్పుడు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మమతా బెనర్జీ పార్టీ రాజకీయంగా చాలా బలహీనపడింది. దాంతో ఈ మొత్తం బోర్డర్ పాలిటిక్స్ పూర్తిగా మారిపోయాయి. అందుకే అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కోల్కతా వచ్చి ఒక క్రిస్టియన్ మిషనరీ అయిన మదర్ తెరీసా ఆశ్రమాన్ని కలవడం వెనుక ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. ఈ ప్రాంతం మా రాడార్ లో ఉంది, ఇక్కడ మా సాఫ్ట్ పవర్ మతం మరియు సేవా సంస్థల రూపంలో కంటిన్యూ అవుతుంది అని చెప్పకనే చెప్పారు. ఎందుకంటే బంగాళాఖాతం
బంగాళాఖాతంలో ఆధిపత్య పోరు అనేది కేవలం మిలిటరీతో చేసే యుద్ధం కాదు. ఇది జనాభాను మార్చే యుద్ధం, మతపరమైన యుద్ధం మరియు సిద్ధాంతాల యుద్ధం. చూశారు కదా, అమెరికా మంత్రి ఒక ఆశ్రమాన్ని దర్శించుకోవడం వెనుక ఎన్ని దేశాల తలరాతలు, ఎంత పెద్ద భద్రతా ముప్పు దాగి ఉన్నాయో. బంగ్లాదేశ్, మయన్మార్, నార్త్ ఈస్ట్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్, ఈ ప్రాంతం అంతా ఒక అగ్నిపర్వతంలా మారుతోంది. ఇది కేవలం ఆయా రాష్ట్రాల సమస్య కాదు, భారతదేశ ఉనికికే ముప్పు తెచ్చే వ్యవహారం. అగ్రరాజ్యాల ఈ జియో పొలిటికల్ చదరంగం గురించి మీరేమనుకుంటున్నారు? మన నార్త్ ఈస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో ప్రభుత్వం ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలంటారా? మీ ఆలోచనలను కింద కామెంట్స్ లో పంచుకోండి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఈ భయంకరమైన నిజాన్ని అందరికీ తెలిసేలా ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్.